అవం శుభం తెలియని పిల్లల్ని ఇంకా పాడు చేయడానికి. ఇంకా మీలాంటి వాళ్ళే కదరా, కొడుకులు పుట్టిన కూతుర్లు పుట్టిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు రేపులు చేయడానికి ఇట్లాంటి వాళ్ళకి ఊతమిచ్చేది మీలాంటి వాళ్ళు కదరా. ఎందుకంటే యూ డోంట్ నో హౌ టు టీచ్ అ కిడ్ టు బి అ పర్ఫెక్ట్ కిడ్, టు బి అ సెన్సిబుల్ కిడ్. నీకు ప్రవర్తించడం తెలియనప్పుడు నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? మీ తల్లిదండ్రులు చెప్తే మీరు ఉండరు. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఆ వీడియోలు నాకైతే అసలు ఏంటి ఏం మారిద్దిరా, సంవత్సరం మారితే చెప్పాను కదా ఇందాక, డేట్ తప్పితే ఏం మారదు. మీ బతుకుల్లో అయ్యే జీతాలు సరే మీకు నెలకు 5-6 లక్షలు పడతా ఉండొచ్చు, కానీ ఏం మారిద్ది? ఇన్ ద నేమ్ ఆఫ్ పార్టీ, ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ ఎవడో ఎక్కడో చేసుకుంటున్నాడు అని చెప్పి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూసి తహతహలాడిపోవటం. నేను కూడా ఫోటోలు పెట్టుకోవాలి, నేను కూడా పెట్టాలని. ఇప్పుడు ఏమైనా మీరే న్యూస్ అయ్యారు. ఈ జనరేషన్ సిగ్గుండాలి. ఈ జనరేషన్ అంటే జెన్సీ కాదు నేను చెప్పేది. 30 years పెళ్లిళ్ళు పిల్లలు కంటారు కదా వాళ్ళ గురించి. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్, ఇద్దరు ముగ్గురుతో ప్యారల్ గా డేటింగ్ చేయడం ఫ్యాషన్, టాకింగ్ అబౌట్ ఇంటిమెన్సీ ఇన్ పబ్లిక్ ఇస్ అ ఫ్యాషన్. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ అ డెవలప్మెంట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ గ్లోబలైజేషన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఇన్ యువర్ సెన్స్. పెద్దోళ్ళు ఎగతాలు చేయడం, ఆచారాలన్నింటినీ బుల్షిట్ అంటాం. దీస్ ఆర్ ఫ్యాషన్ రైట్ ఫర్ యూ. తాగేసి చేతిలో గ్లాస్ ఉండి తాగేసి లేదా వోడ్కా షాట్లు కొట్టి రోడ్ల మీద కుక్కలు పడిపోతాయి చూడు, పందులు పడి డొల్లాడితే చూడు, అట్లా పడిపోవటం ఫ్యాషన్ మీ దృష్టిలో. సిగ్గులేని బతుకులు ఎందుకు ఇంకా అట్లాంటి బతుకులు?